తక్కువ ఆయిల్తో లెగ్ పీస్ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసామంటే ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫస్ట్ ఇవన్నీ కలిపేసేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే వాటర్ తోటి మంచిగా ఉప్పు వేసేసి మంచిగా క్లీన్ చేసుకున్న లెగ్ పీసెస్ కూడా అందులో వేసేసి బాగా కారం ఇవన్నీ పట్టేలాగా మసాలా మంచిగా కలిపేసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసేసాను నేను. నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. కొంచెం వేసేసి ఇలా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కకు మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టే వరకు బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టేసి 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, 2 గంటల తర్వాత మంచిగా అన్నీ పట్టేసుకున్నాయి. చూడండి ఎలా ఉందో. నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, బయటనే నార్మల్గా పెట్టేశాను. తర్వాత కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసేసుకోవాలి. క్రిస్పీగా ఉండిద్ది. స్నాక్స్ లాగా తింటుంటే చాలా బాగుంటుంది. రైస్లో అయినా నంచుకోవడానికి బాగుండిద్ది, లేదంటే స్నాక్స్లోనైనా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఇలా కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ తినకుండా చాలా బాగుండిద్ది. చూడండి, బియ్యం పిండి వేసిన తర్వాత కూడా బాగా కలిపేసేసుకోవాలి. 2 ఇందులో వాటర్ కానీ ఎగ్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని ఇలా దాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకోవాలి. సిమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లా చూడండి ఇలా తిప్పేసేసుకోవాలి. అంతే, సింపుల్గా తక్కువ ఆయిల్లోనే ఇలా చేసామంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.